రైతుల ఐక్యతతోనే రైతు సంఘాల అభివృద్ధి సాధ్యమని శాసనసభ్యులు సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల మండలం అంతర్గామ గ్రామంలో రైతు ఉత్పత్తిదారుల సంఘాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం సంఘంలో ఆయన సభ్యత్వం తీసుకున్నారు. ఈ సందర్భంగా సంజయ్ కుమార్ మాట్లాడుతూ తనది చిన్ననాటి నుండి వ్యవసాయ అనుబంధ కుటుంబమేనని, తాను జగిత్యాల ప్రభుత్వ పాఠశాలను చదువుకున్నానని, తనకు వ్యవసాయం మీద చిన్ననాటి నుండి చాలా మక్కువ ఉన్నదని, గతంలో ఉన్న వ్యవసాయ పద్ధతులు ప్రస్తుత పద్ధతులు తనకు తెలుసునని, వ్యవసాయం పూర్తిగా యాంత్రీకరణగా తయారైందని, వ్యవసాయం చేసేవారు తగ్గి అందరూ పట్టణీకరణకు అలవాటు పడుతున్నారని, కానీ వ్యవసాయంలో అధునాతన పద్ధతులు పాటించాలని అన్నారు. అలాగే మార్కెటింగ్ విధానాలు కూడా అవలంబించాల్సిన పరిస్థితి ఇప్పుడు రైతులకు ఏర్పడ్డదని, తద్వారానే రైతులకు లాభాలు చేకూరుతాయని అన్నారు. ఇలాంటి ఉత్పత్తిదారుల రైతు సంఘాలు మహారాష్ట్రలో ఎక్కువగా విజయవంతం అయ్యాయని గుర్తు చేశారు. ఇక్కడ రైతులందరూ చుట్టుపక్కల గ్రామాల రైతులు కూడా ఇందులో చేరి రాజకీయాలకు అతీతంగా సంఘాన్ని అభివృద్ధి చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఇలాంటి సంఘాల వల్ల రైతుల్లో చైతన్యం ఏర్పడి పంట మార్పిడిల వల్ల మంచి లాభాలు వస్తాయని పేర్కొన్నారు. ముల్కనూరు, కరీంనగర్ డైరీ లాంటి సంస్థల విజయం ఒక ఉదాహరణగా రైతులు కష్టపడి సంఘాన్ని వృద్ధి చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు అన్ని వేళల్లో అండగా ఉంటుందని, రైతులకు రైతు బీమా, రైతు బంధు, రైతు వేదికలు, ఏఈఓల నియామకము, 24 గంటల కరెంటు, చెరువులు నింపడము, కాళేశ్వరం ప్రాజెక్టు, రుణమాఫీ, ఇలా అన్ని విధాలుగా అండగా ఉన్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో రైతు బంధు మండల కన్వీనర్ నక్కల రవీందర్, సర్పంచ్ నారాయణ, ఎంపీటీసీ భూపెల్లి శ్రీనివాస్, వడ్డెర కాలనీ సర్పంచ్ రాజమణి గంగారాం, అంబారిపేట సర్పంచ్ గంగాధర్, జిల్లా హార్టికల్చర్ అధికారి ప్రతాప్ సింగ్, ఏవో తిరుపతి నాయక్, నాయకులు మల్లారెడ్డి, సురేష్ తదితరులు పాల్గొన్నారు. రేటు కరీంనగర్ దానివల్ల ఆయన కూడా బిజినెస్ ఆగేసి ఇక మాకు ఇంట్లో పడ్డారు. ఈరోజు ఈ సమావేశం జరుపుకుంటున్నందుకు అంతర్గాం గ్రామ రైతులుగా, అలాగే అంతర్గాం గ్రామ రైతులుగా కూడా చుట్టుపక్కల ఉన్న రైతులందరం గర్వంగా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. అయితే వ్యవసాయంలో చాలా సమస్యలు ఉన్నాయనేది మనకు ఎప్పటి నుంచో తెలుసు. రైతు ఉత్పత్తి సంఘంగా ఈరోజు మనమందరం రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకొని, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ను ద్వారా రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకొని, సభ్యత్వం కొంత మొదలు పెట్టుకుని ఈరోజు ఆఫీస్ ప్రారంభ కార్యక్రమాన్ని మన ప్రియతమ నాయకులుగా చేతుల మీదుగా చేసుకోవడం సంతోషదాయకం. ఈ సంఘం ద్వారా ఏమేం కార్యక్రమాలు తీసుకోవాలి ఏంది అనేది మనకు ఉద్యాన శాఖ అధికారి ప్రతాప్ సింగ్ గారు పూర్తిగా వివరించి మనల్ని ముందుండి ఏ విధంగా ముందుకెళ్ళాలి ఈ సంఘం అనేది సారు సూచనల ద్వారా మనం వాటి మీద ఆధారపడి ఉండడం. అట్లనే మన తెలంగాణ ప్రభుత్వము ఓ మంచి ఆలోచనకు వచ్చేసి, యాక్చువల్లీ రైతులు ఏవైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో ఈ ప్రాబ్లము రైతుల దగ్గరనే సాల్వ్ కావాలని చెప్పే ఉద్దేశంతో ఈ రైతు ఉత్పత్తిదారుల సంఘం అనే ఈ FPOస్ని ప్రారంభించడం జరిగింది. చేయడానికి గిర్ని ఇస్తారు సబ్సిడీ మీద. మనం గిర్ని పెట్టుకోవాలా, గిర్నీలో మనం ఏంటంటే కష్టపడాలి. కంపల్సరీ పండించినటువంటి పంటని డైరెక్ట్గా అమ్మకుండా మనమే బై ప్రోడక్ట్ని తయారు చేయాలి. అంటే దాని నుంచి వచ్చే పంట నుంచి వచ్చే బై ప్రోడక్ట్ని తయారు చేసి అంతర్గాం ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ పేరు మీద మనమే మార్కెటింగ్ చేసుకునే వీలుంటుంది. అట్లా మనం ఎలాంటి సూపర్ మార్కెట్కైనా కూడా టైఅప్ చేసుకోవచ్చు, ఎలాంటి మోర్ మార్కెట్కైనా టైఅప్ చేసుకోవచ్చు, డైరెక్ట్ అమ్ముకోవచ్చు. ఇదే కాదనుకుంటే ఇంకా మన దగ్గర సోషల్ వెల్ఫేర్ స్కూల్స్, ST హాస్టల్స్, SC హాస్టల్స్, BC హాస్టల్స్, మిడ్ డే మీల్స్, అంగన్వాడీస్, అన్ని రకాల కార్యక్రమాలు గవర్నమెంట్ నుంచి జరుగుతున్నాయి. కాబట్టి మన గౌరవ ఎమ్మెల్యే గారి చొరవతోటి ఒకవేళ మనం వీటన్నిటికి కూడా మా అంతర్గాం ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ పసుపు పొడిని సప్లై చేస్తుంది అని మనం సార్ ద్వారా మనం కలెక్టర్ గారితో తీసుకుంటాం. లబ్ధి పొందాలని చెప్పి కూడా నేను ఆ భగవంతుని ప్రార్థిస్తాను.
ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా జగిత్యాల దగ్గర ఉండుట్లా వ్యవసాయం మీద పశువుల మీద బాగా ఇష్టం ఉండుట్లా ఊకనే నీటికి వస్తుంటే ఇక్కడ ఆనాటి పరిస్థితులు మనం చూసినాం. వ్యవసాయం అంటే ఎంత కష్టమో అనేది మామూలు కష్టం కాదు. కానీ కాలక్రమేణా కరెంటు మొట్టమొదటి జగిత్యాల జిల్లాలో వచ్చిందంటే మన అంతర్గామకే, కరీంనగర్కి వెళ్ళి ధరూరు మీదకి వెళ్ళి అంతర్గామకే వచ్చింది సార్ కరెంటు. ఫస్ట్ కరెంటు మన ఊరికి వచ్చింది. వాటి కనుక ఆ రకంగా ఒక్కొక్కటిగా దేశం కానీ ప్రపంచం అంతా కూడా మిషన్లు వచ్చి మన భాషలో మాట్లాడుతున్నారు. యంత్రీకరణ అవన్నీ పక్కన మిషన్లు వచ్చి, మోటార్లు వచ్చి, కరెంట్ వచ్చి, మిషన్లు అంటే ట్రాక్టర్లు అనుకో, హార్వెస్టర్ అనుకో, అన్ని బోర్లు గీర్లు అని కొద్దిగా అలకగా అయింది. ఎందుకంటే యాతం పోసే కాలంకు, మూడ కొట్టే కాలంకు, రాడ్ కట్టే కాలం ఇవన్నీ కూడా చూసాం. గీనే ఉండే మూడబాయిలో యాదకుంది గీనే. ప్రపంచ వ్యాప్తంగా ఈ యాంత్రీకరణ మనకంటే ఫాస్ట్ అయిపోయి ఏమైంది, ఇలా నీళ్ళు వచ్చినాయి, కరెంట్ వచ్చింది, అన్నీ వచ్చినాయి, పండిస్తున్నాం, తినేటోళ్ళు తక్కువ, పంట ఎక్కువ. మరి ఈ పరిస్థితుల్లో తిండే విధానం కూడా మార్పులు వచ్చినాయి. మరి ప్రభుత్వం ఇవాళ ఏ పార్టీ వల్ల రాజకీయం చేయొచ్చు, అన్ని ప్రభుత్వాలు ఒక నిర్ణయానికి వచ్చినాయి. ఇది మన వల్ల మొత్తం కాదు, మార్పు రావాలి. ఇవాళ ఎవరైతే ధర్నా చేస్తారో ఆ పార్టీ వాళ్ళు కూడా 2014 ఎలక్షన్ మేనిఫెస్టోలో ఇది పెట్టి నా కాగితం నేను చూపెట్టా సాయంత్రం నాకు వచ్చింది. ఈ పోటీ ప్రపంచంలో తట్టుకోవాలంటే మార్పు రావాలి. దీనికోసం మన ప్రాంత రైతులు, మా శ్రీపాల్ రెడ్డి అయినా, ఇప్పుడు కొడిమేల జడ్పీటీసీ కృష్ణారావు, ఉప్మాడి జీవన్ ఇట్లా కొంతమంది ఉండి కదా, వీళ్ళందరూ కూడా ఈ కోఆపరేటివ్ వ్యవస్థ మహారాష్ట్రలో చాలా బలంగా ఉంది, చాలా అంటే చాలా బలంగా ఉంది. అందుకే ఇలా వాళ్ళని మనం తట్టుకోలేకపోతుంది. అక్కడ బారామతి, పూనా దగ్గర బారామతి పోయి శరద్ పవార్ మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి, చాలా పెద్ద నాయకుడు, ఆయన సపోర్ట్ తోటి వాళ్ళ కుటుంబము ఇంకా రైతులు చాలా గొప్పగా చేస్తే చూసి వారిని ఆహ్వానించినాక పులాస ఫామ్ లో ఒక మీటింగ్ అయింది. నేను కూడా అప్పటికే ఎమ్మెల్యే గెలిచినాక అప్పుడే కొత్త గెలిచిన తర్వాత మరి ఎట్లా అనే దాని మీద చర్చ జరిగింది. అప్పుడు వేములవాడ ఎమ్మెల్యే గారు రమేష్ అన్న, ఇక్కడ వ్యవసాయం దాంట్లో ఆయన చాలా పెద్ద ప్రొఫెసర్, చాలా అనుభవజ్ఞులు, వారు కూడా మాట్లాడారు. శరద్ పవార్ గారు తమ్ముడు కూడా వచ్చాడు. అప్పుడే కొన్ని అనుకున్నాం, కానీ ఈ లోపల కరోనా రావడం రకరకాలుగా అయిపోయింది. ఎనివే చాలా సంతోషం. ఒక అడుగు ఇవాళ ముందరికి వేసారు. నేను మిత్రులు రవీందర్ రెడ్డి గారిని, ఆ డైరెక్టర్లు ఎవరైతే ఇలా రిజిస్ట్రేషన్ అయిందో వారు కోరుతా ఉన్నా, మన అంతర్గా చుట్టుపక్కల అన్ని రైతులు మెంబర్షిప్ చేసి కొంత పారదర్శకంగా మంచిగా అందరం కలిసిమెలిసి, ఎందుకంటే ఇది ఒక కొత్త చర్య. అంతకుముందు ఒకరిద్దరు చేసింది కానీ అంత పార్టీలు రాజకీయాలు దీంట్లో అదు. ఒకరిద్దరు నా కోడైన వాళ్ళు ఉన్నా పర్వాలేదు ఇలా మెంబర్. ఈ రాజకీయాలు పక్కన పెడదాం, ఎందుకంటే రైతు మంచిగా ఉండాలి, వ్యవసాయం చేస్తూ మంచిగా ఉండాలి. కాబట్టి నేను కూడా మీ అందరి ఆదరాభిమానాలతోటి, మీ సహకారంతోటి, మీ సపోర్ట్ తోటి ఇలా గెలిచిన నా మద్దతు పూర్తిగా ఉంటుంది. ఇది మొట్టమొదటి ఎఫ్పిఓ కంపెనీ, ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ మన దగ్గర ప్రారంభం అవడం, మనం ఆహ్వానించడం నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇది ప్రభుత్వానికి పూర్తిగా సంబంధం ఉండదు, కానీ ప్రభుత్వ నియంత్రణ కూడా కొంత ఉంటుంది. కోఆపరేటివ్ కంపెనీ యాక్ట్ కింద ప్రభుత్వ నియంత్రణ కూడా ఉంటుంది, ఆడిట్ ఉంటుంది, దీనికి ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి పారదర్శకంగా ఉండే విధంగా ప్రతి విషయాన్ని ఇవాళ రేపు మీడియా వచ్చింది, సోషల్ మీడియా వచ్చింది, దాంట్లో మన రైతుల గ్రూపులు చేసి ఏం చేస్తున్నాం అనేది అందరికి తెలిసే విధంగా ఇప్పటి నుంచి చేయాలని చెప్పి కూడా అందరికి కోరుతా ఉన్నా. కరోనా పోలే, మా మల్లికార్జున జైతాల కౌన్సిలర్ ఇంటికాడనే ఉన్నాడు, తనకు వచ్చింది. మన మీడియా చెప్తున్నా తప్పేం లేదు, నాకు కూడా వచ్చింది కదా. అంటే అవేర్నెస్ ఉండాలని చెప్తాను. దయచేసి ఇంకా కూడా జాగ్రత్తగా ఉండండి. కరోనా వచ్చే అవకాశం మా డాక్టర్లకు, మా సిస్టర్లకు ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఆ సిస్టర్లకు, డాక్టర్లకు, అటెన్కో మన మున్సిపల్ గ్రామ పారిశుద్ధ్య సిబ్బంది, సఫాయి కార్మికులకు, పోలీస్ సిబ్బందికి, రెవెన్యూ సిబ్బందికి ఎవరైతే ఎక్కువ అటాచ్ ఉన్నారో వాళ్ళకి వేస్తున్నారు. ఆ తర్వాత మిగతా వాళ్ళకు కూడా వస్తారు. కాబట్టి ఇవాళ ఏదైతే ఇది మనం స్టార్ట్ చేస్తున్నామో ఇది సక్సెస్ఫుల్గా నడవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరొకసారి దీన్ని ప్రారంభిస్తున్న సందర్భంలో అంతర్గామ చుట్టుపక్కల రైతాంగాన్ని అందరికి కూడా శుభాకాంక్షలు, శుభాభివందనలు. దీన్ని లీడ్ తీసుకున్న నాయకులకు కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను.